పరిష్కరించబడతాయని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. హనుమకొండ జిల్లా మడిగొండలోని ఆర్ఎన్ఆర్ గార్డెన్లో భూభారతి చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, చైర్మన్ ఇనగాల వెంకట్రామరెడ్డి పాల్గొన్నారు. ధరణి పోర్టల్ నుంచి తరువాత రైతులు, భూ యజమానులు ఇబ్బందులు పడ్డారని, ఆ ఇబ్బందులను తీసేయడానికే ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకువచ్చిందని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు చెప్పారు. గవర్నమెంట్ భూములను కాపాడుతామని, చెరువులను ఎవరైనా ఆక్రమిస్తే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హెచ్చరించారు. ఈరోజు చట్టం పైన డీటెయిల్డ్గా అవగాహన అనేది మీకు ఆడియో గారు ప్రెజెంటేషన్ అప్పుడు మీకు తెలియజేశారు. అలానే మీకు అందరికీ కూడా ఒక పాంఫ్లెట్ కూడా ఇవ్వటం జరిగింది. దాంట్లో ఇంకా డీటెయిల్డ్గా ఒక్కొక్క సెక్షన్ కింద ఏమేమి అవకాశాలు ఉన్నాయి, ఎట్లాంటి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అనేది కూడా వివరంగా దాంట్లో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇందాక చాలామంది చెప్పిన కేసెస్లో మనకి సర్వే అనేది ఒక ఇంపార్టెంట్ ఇష్యూ. ఈ మండల్లో స్పెసిఫిక్గా సర్వే ఇష్యూ అనేది బాగా వస్తుంది. మిస్ మ్యాచ్ కేసెస్ అంటే ఒక ఏరియాలో పొసెషన్ ఉండి పాస్బుక్ ఇంకొక ఏరియాలో ఉన్న కేసెస్, అలానే ఉన్న ఎక్స్టెంట్ కంటే మనకి రికార్డులో తక్కువ ఎక్స్టెంట్ రావటము, ఇట్లాంటివన్నీ కూడా మనం ఇప్పుడు ఫ్రెష్గా సర్వే చేసుకొని రెక్టిఫికేషన్ రికార్డ్ మొత్తం కూడా ఈ తప్పులన్నీ కూడా మనం రెక్టిఫై చేసుకునే అవకాశం ఇప్పుడు మనకి సెక్షన్ 4 కింద భూభారతిలో మనకి అవకాశం ఉంది. సో ఇవన్నీ కూడా త్వరలో మనం ఆన్లైన్ అప్లికేషన్స్ భూభారతి పోర్టల్లో అప్లికేషన్స్ తీసుకొని ఇవన్నీ కూడా ఫీల్డ్ సర్వే చేసి ఎంక్వైరీ చేసి సవరించుకుంటున్నాము అనేది మీకు అందరికీ తెలియజేస్తున్నాము. మీ జేబు నుండి ఒక పైసా తీయని అవసరం లేదు, అంతే కదా ఆటో గారు? రైతుకు కాపాడుకోవాలి, రైతు కన్నీటి పెడితే దేశానికి అరిష్ట అనే విధంగా రైతుకు ఇబ్బంది కలగకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుంది. కానీ అయినా కూడా మన పైన అనునిత్యం ఇప్పుడు మళ్ళీ 27వ తారీఖు ఉద్యమకారులు అని జబ్బలు జరుచుకుంటా మళ్ళీ వరంగల్కి వస్తున్నారు. మన ముఖ్యమంత్రి గారు ఈజ్ ఎ లీడర్, ఈజ్ నాట్ ఏ బాస్. బాస్ అంటే ఎక్కడ ఉంటాడు? బాస్ అంటే ఆఫీసులో కూర్చొని అందరికి కమెంట్ చేస్తాడు, అంటే ఫామ్ హౌస్లో కూర్చుంటాడు. మన రేవంత్ గారు లీడర్, ఈజ్ ఎ లీడర్, ఈజ్ ఎ టార్చ్ బేరర్. ఆయన ప్రజలలో ఉండే మనిషి, మనతో ఉండే మనిషి. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా, గతంలో ఒక అధికారిని పాపం ఎంఆర్ఓ రెవెన్యూ సిబ్బంది అంతా భయభ్రాంతులలో ఉండే, ఆమెను పెట్రోల్ పోసి అందరం చూసిన న్యూస్లో ఆమెను ఒక వ్యక్తి దుర్మార్గుడు, మరి ఎందుకు అది తెలియదు, చంపడం జరిగింది. కాబట్టి అధికారులందరూ భయభ్రాంతాలు ఉండే రెవెన్యూ సిబ్బంది ఒకప్పుడు. కానీ ఇప్పుడు వారు జవాబు చెప్పలేక, ఎందుకంటే అధికారులకు పవర్స్ లేకుండే, ధరణి వారి చేతిలో లేకుండే, ఎంఆర్ఓ చేతిలో లేదు, ఆర్డీఓ చేతిలో లేదు, లాస్ట్కు కలెక్టర్ మేడం చేతిలో కూడా లేదు. ఎందుకంటే ఏమన్నా ఉంటే ఫోన్ చేస్తేనే అది ఓపెన్ చేయాలి, అది ఒక్కడికే కనపడేది అక్కడ. ఎన్టీఆర్ జిల్లా